ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు అనగా 2026 జనవరి 21 బుధవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించాలనే ఉద్దేశంతో బయటికి వచ్చిన మీకోసం ఈరోజు సంతోషం, ఆనందం, సరదా లభిస్తాయి. కొత్త అనుభవాలు మీ మనసును ఉత్సాహంగా ఉంచుతాయి. అయితే ఈరోజు మీ ముందుకు వచ్చిన పెట్టుబడి పథకాల విషయంలో మదుపు చేసే ముందు 1 కాదు 2 సార్లు ఆలోచించడం చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు భవిష్యత్తులో ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉంది. మీరు ప్రేమించిన వారితో అనవసర వివాదాలకి దారితీసే విషయాలను దూరంగా ఉంచడం ఉత్తమం. మాటల విషయంలో కాస్త సంయమనం పాటించండి. మీ కఠినమైన మాటలు కుటుంబంలో లేదా ప్రేమ సంబంధంలో శాంతికి భంగం కలిగించవచ్చు. ప్రస్తుతం హాయిగా సాగుతున్న మీ ప్రియమైన వ్యక్తితో ఉన్న సంబంధాలకి చిన్న అపార్థాలు కూడా ప్రమాదాన్ని తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఓపికగా మాట్లాడడం చాలా అవసరం. అయితే శుభవార్త ఏంటంటే, మీ ప్రేమ బంధం క్రమంగా మరింత అద్భుతంగా మారుతోంది. ఆ అనుభూతిని పూర్తిగా ఆస్వాదించండి. పరస్పర అవగాహన పెంచుకుంటే బంధం మరింత బలపడుతుంది. ప్రయాణాలు మరియు విద్యా సంబంధిత పథకాలు మీ తెలివితేటల్ని, దృష్టికోణాన్ని విస్తరింపజేస్తాయి. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఈరోజు లభిస్తుంది. కుటుంబ పరంగా చూసుకుంటే ఈరోజు మీ జీవిత భాగస్వామితో చిన్న గొడవకి బంధువుల జోక్యం కారణం కావచ్చు. అందువల్ల విషయాలను మీ ఇద్దరి మధ్య పరిష్కరించుకోవడం మంచిది. ఎల్లప్పుడూ మంచి సంపాదన మరియు ఆర్థిక స్థిరత్వం కోసం మీ జేబులో ఒక వెండి ముక్కను లేదా వెండి నాణాన్ని ఉంచండి. ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కాలభైరవ అష్టకం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. ఇక మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.